వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా కాస్త లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారితే తప్పులేదు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ సంచలనం కోసం లేదా ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా లేదా ప్రజల దృష్టిని మరల్చే విధంగా చేస్తే తప్పులేదు. కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా ఆలోచింపజేసే విషయాలు ఉంటే బాగానే ఉండు. కానీ ఇక్కడ జరుగుతున్న పూర్తి విషయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితి, దాంతోపాటు ఒక వ్యక్తి యొక్క హననాన్ని కించపరిచే విధంగా ఇక్కడి రాజకీయాలు ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. మొత్తానికి రాజకీయంగా వ్యాప్తంగా చూస్తే ఒక చర్చ ఉన్నది, దాంతోపాటు ఇంకో రకంగా చూస్తే మరో చర్చ కొనసాగుతుంది. ఒకసారికి ఇదైతే చూద్దాం. మింగలేక కక్కలేక బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తర్జన భర్జన, ఆమోదం బాధ్యత కేంద్రందే అంటున్న కాంగ్రెస్, పార్టీ విధానం చెప్పలేకపోతున్న కమలనాథులు, నో చెప్తే లోకల్ పోరులో వెనకబడతామని క్యాడర్ ఆవేదన, బీసీ సంఘాలు నిలదీస్తున్న సైలెన్స్, ఇప్పటికే రాష్ట్రానికి ఓసీ చీఫ్ను పెట్టారన్న అపవాదు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే ఓటమే, త్వరలో జరిగే స్థానిక ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్తుంటే బీసీలకు మాత్రం మౌనంగా ఉండిపోయింది. బీసీ కులగణనలో ముస్లింలను కలపడం తాము వ్యతిరేకిస్తున్నామని, మతపరమైన రిజర్వేషన్లకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పడం మినహా బీసీలపై తమ స్టాండ్ ఏంటో చెప్పకుండా దాటివేసే ధోరణి ప్రదర్శిస్తుందనే విమర్శలు వినబడుతున్నాయి. ఆగస్టు నుంచి వరుసగా ఎన్నికల జాతర ఉంటుందని, వాటిలోనైనా బీసీలకు 42% రిజర్వేషన్లు అంటే 42% సీట్లు కేటాయిస్తామనే ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. బీజేపీ పెద్దలు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా నేతలు సూచిస్తున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల విధానం ప్రకటించకపోతే క్షేత్రస్థాయిలో కమలం పార్టీ ఉనికి కనుమరుగవుతుందని అంటున్నారు. ఇదే తీరుతో వ్యవహరిస్తే ఎన్నికలలో పోటీ చేసేందుకు నేతలు కూడా ఎవరు ముందుకు రారని బహాటంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, మన బీజేపీ అంటే మన తెలంగాణ బీజేపీ, ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ ఆశ్చర్యకరణం ఏంటంటే, ఈ బీజేపీ తెలంగాణలో ఎందుకుందో తెలియదు. ఫస్ట్ డైరెక్ట్గా తెలంగాణలో బీజేపీ ఎందుకుందో అర్థం కావట్లేదు. కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్లో ఏమన్నా బడ్జెట్ గట్టిగా కేటాయించిలా అంటే లేదు. పోనీ తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా అభివృద్ధి దిశగా పనికొచ్చే పనులు ఏమన్నా చేసిలా లేదు. లేదా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా క్లియర్ చేసిర్రా అంటే లేదు. పోనీ జలాలకు సంబంధించిన వివాదాలను క్లియర్ చేసిర్రా లేదు. కానీ తెలంగాణలో మాత్రం అధికారంలోకి రావాలి. ఇది అధికారంలోకి వచ్చే కథనైనా కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని అంశాలను కనుక మీరు ఆసక్తిగా అబ్జర్వ్ చేస్తే చాలా విస్తుపోయే నిజాలు వస్తాయండి. ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ తెలంగాణలో ఉండే భారతీయ జనతా పార్టీ ఎందుకు బీసీల పట్ల ఒక క్లారిటీని ఇవ్వలేకపోతుంది, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు ఒక మాట కూడా మాట్లాడడం లేదు, బీసీలకు సంబంధించి నిర్ణయానికి కట్టుబడి ఉందా, కట్టుబడి ఉంటే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు, ఇక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం అక్కడ పోయి ఎందుకు కూర్చొని మాట్లాడలేకపోతుంది, దీనికి ఎందుకు స్పష్టత లేకపోయింది. లేదు అంటే బీసీలకు సంబంధించి మేము సైతం పోరు అని ఎందుకు చేయలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీకి క్యాడర్ స్ట్రాంగ్ కానీ లీడర్ ఫెయిల్. భారతీయ జనతా పార్టీకి జిల్లాల వ్యాప్తంగా కూడా క్యాడర్ సూపర్ కానీ రాష్ట్ర నాయకత్వ సమన్వయ లోపం. ఇక్కడ గ్రూప్ తగాదాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, మీరు చూడండి, మొన్నటి వరకు రాజాసింగ్ ఎపిసోడు, ఆ తర్వాత బండి సంజయ్ ఈటల ఎపిసోడు, ఆ తర్వాత ఇంకోలు ఈ చర్చ కొనసాగుతూనే ఉంది తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు లేక ఇక్కడి ప్రయోజనాలకు ఏమైనా అవసరం వచ్చేది ఉందా అంటే ఏది లేని పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను భారతీయ జనతా పార్టీని ఏంది అంటే అసభ్య పదజాలమో లేదా కించపరిచే ప్రయత్నం కాదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ బలం లెక్క ఎందుకు పని చేయలేకపోతుంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, దాంట్లో కరీంనగర్కి సంబంధించిన బండి సంజయ్ కుమార్ గారు, దాంతోపాటు ఇక్కడ సికింద్రాబాద్కు సంబంధించి కిషన్ రెడ్డి గారు. మరి ఏం జరుగుతున్నది?
గిట్లయితే ఎట్లా అంటే తెలంగాణ మీద వీళ్ళకి సోయి లేదా, కేవలం పదవుల మీద మాత్రమే సోయి ఉన్నదా, వాళ్ళ సొంత ఎజెండా మాత్రమే అమలు చేస్తారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజల ఎజెండాను ఎందుకు అమలు చేయలేకపోతుంది బీజేపీ? బీజేపీకి సంబంధించి బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పటి వరకు ఎందుకు క్లారిటీ లేకుండా పోయింది? ఈ విషయానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఏమన్నంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం, లేకపోతే ఇంకోటి ఈ ముచ్చట్లు చెప్తారు తప్ప ఇక మనందరికీ తెలియనట్టు వీళ్ళు ఏదో కొత్త చెప్పినట్టు. ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. నేనేమంటున్నానంటే రాష్ట్ర బీజేపీ బీసీ రిజర్వేషన్ అమలుకు సంకటంగా ఎందుకు మారింది? ప్రభుత్వానికి ఇంకా ఇరకాటంలో పడేయాలని ఎత్తులు వేసి కమల్నాథులు ఇబ్బందిలో పడ్డారా? 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ అంశం మీద అసెంబ్లీలో తీర్మానానికి చేసి కేంద్రానికి పంపించామని, తాము చేయాల్సింది చేశామని, రిజర్వేషన్ల ఆమోదం కేంద్రం చేతిలో ఉందని ఓ పక్కన రేవంత్ రెడ్డి చెప్తుండు. రాష్ట్రంలో బిల్లులకు మద్దతుగా తెలిపిన కమలం పార్టీ కేంద్రంలో బిల్లు పెట్టేందుకు ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నిస్తుంది. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే బిల్లు పెట్టేది అని దీనిపై 2 నాలుకల ధోరణి అవలంబిస్తుందనే ప్రచారం ఎందుకు జరుగుతున్నది? దీని విషయంలో ఇటు క్యాడర్కు అటు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇటు బీజేపీకి సంబంధించిన సెకండ్ క్యాడర్లో ఎందుకు తర్జన భర్జన పడుతుంది? బీసీ సంఘాలు మీ వైఖరి ఏంటో కూడా చాలా స్పష్టంగా చెప్పాలని కూడా అడుగుతున్నారు కదా. మరి బీసీల విషయంలో ఏం జరుగుతుంది? ఇక్కడ కనబడుతున్న ఈ కమలం వికసిస్తుందా లేదా వాడిపోతుందా? బీసీల హృదయాలలో ఉంటుందా, బీసీల హృదయాల నుంచి తొలగించబడుతుందా? తెలంగాణ ప్రాంత ప్రజల మనసులలో ఉంటుందా లేకపోతే తొలగించబడుతుందా? దీనికో క్లారిటీ ఉందా? లేదు. బీసీల విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఇంత నాన్చుడు ధోరణి? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో గడగడలాడించవచ్చు, పూర్తి స్థాయిలో సమస్యలన్నిటి మీద పూర్తి స్థాయిలో తన భుజస్కంధాల మీద వేసుకొని పోరాటం చేయవచ్చు. ఏదైనా ఒక విషయానికి సంబంధించి డైరెక్ట్ ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి పోవచ్చు. ఏదో ఒక పోరాటం చేసి స్పష్టంగా కూడా సాధించే అంత దమ్ము ధైర్యం ఉన్న పార్టీ. కానీ శతికిల పడి విలవిలలాడిపోతుంది. మా తెలంగాణ బీజేపీకి ఏమైందో తెలియదు కానీ ఇది మాత్రం ఇక్కడ చక్కగా అయితే పనిచేస్తలేదు. ఇక రైట్, ఇంకొక ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీకు కనబడుతున్న బీసీ రిజర్వేషన్ల ఎపిసోడ్కు సంబంధించి ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. సో ఎమ్మెల్సీ కవిత స్టాండ్ విషయంలో బీసీలు హర్షించదగ్గ విషయం. బీసీల విషయంలో పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత పోరాటం ఎట్లున్నది అంటే, మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ యొక్క ఆర్థిక సాయం చేసిన పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత ఏదైనా ఒక సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నది. మా ఎమ్మెల్సీ కవితను చూసైనా భారతీయ జనతా పార్టీలో ఎందుకు పోరాటం చేయరండి? మా ఎమ్మెల్సీ కవితను చూసైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎందుకు పోరాటం చేయరండి? ఈ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి జాగృతికి సంబంధించిన టీం చూసైనా తెలంగాణ గలం దళం బలం భారతీయ జనతా పార్టీలు ఎందుకు లేదండి? రేవంత్ సర్కార్ మీద కన్నెర్ర చేసి నిప్పులు కక్కుతూ ఉంటే మన భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేకపోతుందండి? భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటుందండి? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలను కనుక చూస్తే అసలు ఒక్కసారైనా కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఇంత పోరాటం చేస్తూ ఉంటే బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఎమ్మెల్సీ కవిత విషయంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ వాటన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పటి వరకు 5, 6, 7 తేదీలలో పూర్తి స్థాయిలో ఇక్కడ రేవంత్ సర్కార్ ఢిల్లీకి వెళ్ళడం కానీ, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ మేము మా పందాల వ్యూహాలు చేస్తామంటూ ఇటు రేవంత్ రెడ్డి చెప్పడం కానీ, ఇంకో పక్కన జరుగుతున్న పరిణామం ఏంటి మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కూడా నిరసన దీక్ష చేస్తున్నది. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితను చూసి కూడా ఎందుకు పోరాటం చేయలేకపోతుంది? ప్రజల పక్షాన నిల్చోవడం, తెలంగాణ గలం ధలం బలం అని మనం మాట్లాడతాం కదా, జై తెలంగాణ, తెలంగాణ ఉద్యమం అని మనం చెప్తాం కదా, ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అని చెప్తాం కదా, ఈ తెలంగాణ అస్తిత్వం అని చెప్తాం కదా. మరి ఈరోజు ఏమైపోయింది? ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? ఎమ్మెల్సీ కవిత ఏకంగా నిరసన దీక్ష కూకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తున్నారు? ఓ పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఢిల్లీకి వెళ్తున్న తరుణం కనబడుతుంది కదా.
జరగబోయే వ్యూహాల ముందు ఎందుకు చెతికిల పడిపోతున్నారు? ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా సమాధానం చెప్తారా అంటే చెప్పని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఎమ్మెల్సీ కవిత ఉద్యమం అనేది ఉధృతంగా కొనసాగుతుంది. వారు మునుముందుకైతే బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. బీసీల విషయంలో ఏదో ఒకటి ఆ నాన్సుడు ధోరణి కాకుండా ఒక స్పష్టమైన వైఖరి కావాలంటూ వారు పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే 42% హామీ ఇచ్చిల్లో వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూడా నెరవేర్చాల్సిందే. ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం కంటే భయంకరమైన పోరాటం చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ట్రైలర్ చూపెడుతుంది ఎమ్మెల్సీ కవిత. ఈ ఎమ్మెల్సీ కవితను చూసైనా భారతీయ జనతా పార్టీ నేతలు పోరాటం చేయరు. ఇజ్జత్ పోతుంది తెలంగాణలో. ఇక ఇది ఇట్లున్నదా? ఇక గీటు మరోవైపు గిడ చూస్తున్నారు కదా, ఇంటికాడ ఉన్నప్పుడు ఆ ఇండ్లలో కూకున్నప్పుడు అమ్మలక్కలు ఇంతంత చింత చెట్ల కింద కానీ లేకపోతే యాప చెట్ల కిందనో బుర్రాయిల కానో అన్నీ నవ్వుకుంటారు. ఏం ముచ్చట్లు ఉంటాయి తెలంగాణ వాళ్ళ ఊళ్ళో ఏమేమి ముచ్చట్లు జరుగుతాయో అవన్నీ ముచ్చట్లు పెట్టుకుంటాం. వాటి విషయంలో పలానోళ్ళు నీ గురించి ఇట్లా మాట్లాడతారట, పలానోళ్ళు నీ గురించి ఇట్లా చెప్తారట అని ఒకరికొకరు మాట్లాడుకొని ఈ నోట ఆ నోట అడిగిపోతుంది. మరి మా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు కదా, కాసంత సిగ్గు తెచ్చుకోవాలి కదా. పార్టీ నుండి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోతారు. మీరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా, ఎక్కడున్నారు బాబు అంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? మీ విచారణ కొలిక్కొచ్చటాలకు ఒకరికేమో డప్పులు కొడుతున్నాయి, ఇంకొకరికేమో డైపర్లు దడుస్తున్నాయి. తెలంగాణలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడు ప్రజలకు సేవ చేయాలి. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అక్కడ అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో దానికోసం పనిచేయాలి. కానీ ఎందుకు చేయట్లేదు? ఒకసారి చూడండి. ఇది వేటు పడుతుందా లేట్ అవుతుందా ఒకసారి చూడొచ్చు. రాష్ట్ర రాజకీయాలలో నేడు సంచలన తీర్పు రానుంది. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భౌతవ్యం నేడు తేలనుంది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో ఇవాళ తుది తీర్పు ప్రకటించనుంది. దీర్ఘకాలంగా విచారణ జరిపిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపుగా 4 నెలల తర్వాత గురువారం నాడు తుది తీర్పును కూడా ప్రకటించనుంది. దీంతో అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఇటు బీఆర్ఎస్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది అనేది మొదటి అంశంగా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి రిలేటెడ్గా ఇంకొక అంశం ఉన్నదండి. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు కదా. అరే మన పెద్దన్న అండి ముఖ్యమంత్రి గారు, వారిని మర్చిపోకుర్రి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయిర్రు అని మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా. మరి ఢిల్లీకి ఎందుకు పోయిండు మన ముఖ్యమంత్రి అంటే బీసీల రిజర్వేషన్ల కోసం పోయిండన్న. 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు ఖబర్దార్ ఢిల్లీ, నువ్వు నాకు బీసీ రిజర్వేషన్ల మీద మా తెలంగాణకు ఆమోదం తెలుస్తావా లేదా అని పోరాటం చేయడానికి పోయిర్రని మీరు అనుకుంటారు. కానీ ఢిల్లీలలో వార్తలు ఏం చక్కర్లు కొడుతున్నాయంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిలో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళి కదా కావాలని కాపాడడానికి ఢిల్లీ వేండు రేవంత్ రెడ్డి అనే వార్త ఢిల్లీ వీధులలో చక్కర్లు కొడుతున్నది. ఇక ఇది ఇట్లున్నది మంచిగానే ఉన్నది. మరి వీళ్ళ భౌతవ్యం ఏంది? వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట, కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట, ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ కాకుండా ఏడ లేకుండా పోతారా? వీళ్ళ నామరూపాలు ఏమైపోతాయి అనేది ఒకసారి మనం లోతుగా చర్చిద్దాం. నేడు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై తుది తీర్పు. కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణలో పలుమార్లు స్పీకర్ తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఏప్రిల్ 3వ తారీఖున తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం నేడు ఆ తుది తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి కొన్ని గంటలలో ఈ 10 మంది కనబడుతున్నారు కదా, ఇగో చూడరు ఒక్కొక్కల ముఖం చూడరు నాయన. ఒకలేమో ఏంది అంటే ఆ ఇంటికాడ ఉంటుంది కదా గూడు, దానికే సుందేలక లెక్క ఓరు పందికొక్కు లెక్క దోసుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోనికి వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలను లేదా వాళ్ళ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేద్దాం, ఆ ఊరికి పోదాం, రోడ్లు వేద్దాం, డ్రైనేజ్ చేద్దాం, కరెంట్ లేద్దాం, లేకపోతే అక్కడ ఏది ఉపాధికి సంబంధించి ఉపాధి కల్పిద్దాం, ఇవన్నీ ఏమీ లేదు. మా కొడుకులు మంచిగా ఉండాలి, మా బిడ్డలు మంచిగా ఉండాలి, మా మనవాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ ముని మన వాళ్ళు మంచిగా ఉండాలి, ఉన్నదంతా దోసుకోవాలి, కడుపు నింపుకోవాలి. ఇగో గిట్లా తయారైంది ఈ బ్యాచ్ అంతా. ఈ బ్యాచ్లో ఒక్కరన్నా ప్రజల కోసం సేవ చేస్తే ఆయన కనబడుతుండ మీకు ఎక్కడన్నా? వీళ్ళు బీఆర్ఎస్ అంటే కారు పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు వీళ్ళంతా. ఇవాళ ఏం చేసిల్లంటే అధికారం లేదు అనగానే జంప్ అయిపోయారు, గోడ దునికిర్రు. ఏం లేదు, అధికారం ఉండని కాడ మేము ఉండం, మా వల్ల కాదు అన్నట్టుగా గోడ దునికిపోయారు వీళ్ళు. ఇక వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి చెప్పుర్రి, ఏం మాట్లాడుకుందాం మనం? ఇప్పుడు మంచి చేస్తే పలానా నియోజకవర్గాన్ని మంచి చేసిండు అంటాం, లంగ పని చేస్తే వీళ్ళు లంగరా అని చెప్తాం.
మరి వీళ్ళని ఎట్లా పోలవాలి? తెలంగాణ ప్రాంత ప్రజలకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇవాళ పార్టీ మారిన ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు అంటే ఇవాళ గురువారం రోజున తుది తీర్పు ఇవ్వనున్నది కదా. అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద అనర్హత వేటు వేయడానికి ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు సిద్ధమైందా, రిజర్వ్ తీర్పు ఎట్లుండబోతుంది అనేది 3 నిమిషాలు కనుక మనం చర్చిస్తే, ఒకటి వీళ్ళందరూ కూడా భారత రాష్ట్ర సమితి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిలు. బీఫామ్ ఆ పార్టీ మీద తీసుకున్నారు, ఆ పార్టీలనే గెలిచిన తర్వాత ఏమైందో ఏమో, ఈ డిసెంబర్లో అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీ 1% ఓటు బ్యాంకుతోని కోల్పోగానే ఇక మేము ఉండలేం, ఆడేదో అదేంది పులచ్చి మేకని తిన్నట్టుగా ఇక భయభ్రాంతులకు మేమూడుండం ఆడబోయి ఏది దూరపు కొండలు నులుపు అంటారు కదా, ఆడ ఏమో బొందగడ్డలో లేకపోతే మరి బెల్లంగడ్డలనో తెలియదు ఆడి కురుకుతాం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వేలు ఆడివేటలకు చూస్తే ఏమన్నా చిప్ప చేతికి వచ్చే పరిస్థితి. ఇప్పుడు ఆడ ఉండలేక ఈడికి రాగలేక కక్కలేక మింగలేక అంటాం కదా, గట్లయిపోయింది ఇలా జీవితాలు. వీళ్ళు ఏం చేసిళ్ళు? ప్రజల కోసం కాదండి, వీళ్ళు కనబడుతున్నదంతా ప్రజల కోసమే. ఇక ఏదన్నా మైక్ ఇస్తే మనోళ్ళు మాట్లాడతారు, అయ్యా నియోజకవర్గ ప్రజలారా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని మీ అందరి కోసం వచ్చిన, మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చిన వీళ్ళు చెప్తారు. కానీ వాస్తవం ఏంది? వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వీళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి, వీళ్ళ అక్రమాస్తులు కాపాడుకోవడానికి, వీళ్ళు కబ్జాలు చేసినవి కాపాడుకోవడానికి మాత్రమే ఈ తెలంగాణలో వీళ్ళు పనికి వస్తారు. ఇది నిజం. నేడు రాజకీయ నాయకుడు అనేది వాని బట్ట వాడు కట్టుకుంటాడు తప్ప పక్కని బట్ట మీద తెల్లగా కనబడ్డా అది పట్టుకొని ఎత్తుకపోయే రకంగా ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంది పార్టీ మారిన తర్వాత ఎందుకు మారాల్సి వచ్చిందో ప్రజలకన్నా చెప్పిలా, పోనీ వాళ్ళ నియోజకవర్గానికి ఏమన్నా సంబంధం చెప్పిలా, మా నియోజకవర్గ అభివృద్ధి కోసము అని మాట వెళ్తే మాత్రం మళ్ళీ మీ పొలిమేరలు ఉంటాయి కదా, వాటి తన్ని తరుముతారు ప్రజలు. వీళ్ళ స్వార్థాల కోసం వీళ్ళందరి మీద వేటు పడుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత జోరుదారుగా తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే. అప్పుడు ప్రజా తీర్పు ఎట్లుంటుందో కూడా మనం కూడా వేచి చూద్దాం. అప్పుడు ప్రజలు ఎవరి వైపు నిలబడతారు, న్యాయం వైపు నిలబడతారా లేదా అధర్మం వైపు నిలబడతారా అనేది మనం వేచి చూడాల్సిన ఎపిసోడ్. సో మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు అవుట్. ఇక ఉప ఎన్నికలకు రంగం అయితే సిద్ధంగాని దాని తర్వాత జరగబోయే పరిస్థితుల్లో మనం చూద్దాం. ఇక ఈడో కథ, ఒక్కొక్కలది ఒక్కొక్క కథ. మీకు దండం పెడతాము సారు, మా భూములు బలవంతంగా గుంజుకోకూర్రి. కొడంగల్ రిజర్వాయర్కు మేము వ్యతిరేకం కాదు, మాకు సరైన పరిహారం ఇవ్వండి. మేమిస్తే ₹1 కోటి ఎకరం భూమిని 14 లక్షలకే ఇవ్వాలంటే ఎట్లా? మా గోసైనుడ్రి, మమ్మల్ని ఆదుకోండి. ₹1,000 కోట్లతో ప్రాజెక్టులు కడుతున్నారు, ఆ ప్రాజెక్టులలో భూమి కోల్పోయే రైతులు 100 కోట్లకు కూడా ఇవ్వలేరా? మాకు న్యాయం చేయకపోతే సావే దిక్కు అంటూ కొడంగల్ నారాయణపేట రిజర్వాయర్లో భూములు కోల్పోయిన కాను కుర్తి రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్న పరిస్థితి కనబడతాను. వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఒకసారి మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు రైతన్న అనే వ్యక్తి భూమిని పంట పండించుకుంటాడు, అది నష్టం వచ్చినా లాభం వచ్చినా. ఈ సంవత్సరం వరి పంట వేసిండు, నష్టమే వచ్చింది. కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వరి పంట వేస్తారు. అయ్యో నష్టం వచ్చింది కదా, ఇక నేను చేయను పారిపోతా అన్నాడు. మళ్ళీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా ఇప్పుడు గర్భంలో 9 నెలలు ఏ విధంగా తల్లి కడుపులో ఉంటామో రైతు అనేటైనా కూడా ఆ భూమిని నమ్ముకొని అట్లనే ఉంటాడు. సావైనా బతుకైనా భూమితోనే ముడిపడి ఉంటుంది, అంత బంధం ఉంటుంది రైతుకు ఆ భూమికి. అలాంటి భూమి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఎకరం ₹1 కోటి పోతుంది. ఈ నారాయణపేట రిజర్వాయర్ కాడ ₹1 కోటి పోయే భూమిని 14 లక్షలకి అంటే ఇదేమన్నా న్యాయమేనా? 14 లక్షలకు ఎవరన్నా ఇస్తారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. 14 లక్షల రూపాయలు ఇవ్వమంటే పరిహారం చక్కగా అడుగుతారు, వాళ్ళు ఏం అడుగుతలేరు. మీరు ఆ రిజర్వాయర్ కట్టుర్రి, మంచిగా చేస్తాలు చెయ్యిర్రి, కానీ ₹1 కోటి భూమి 14 లక్షలకి అంటే మేము ఎట్లిస్తాం సారు, జర ఆలోచించుర్రి అని చెప్తున్నారు. అక్కడ వాళ్ళ భూమిని నమ్ముకున్నారు, వాళ్ళ భూమి మొత్తం కూడా కోల్పోతామంటే ఎట్లా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. బలవంతంగా లాక్కోకండి, దండం పెడతాం. ₹1,000 కోట్లతో ప్రాజెక్టు కడుతున్నారు, మా భూములకు సరిపడా పరిహారం ఇవ్వలేరా? 14 లక్షలకే ఎకరం ఇవ్వాలని బెదిరిపిస్తే ఎట్లా? ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు, న్యాయం చేయకపోతే సావే శరణ్యం. కొడంగల్ నారాయణపేట రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతుల ఆవేదన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఒకటే. ఇప్పుడు మిడ్మానేర్ కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కానీ మల్లన్న సాగర్ కానీ ఏ ప్రాజెక్టు కట్టినా ఆ ప్రాజెక్టు కింద భూముల త్యాగం ఉంటుంది, రైతుల త్యాగమే ఉంటుంది.
ఇప్పుడు రైతు అనే వ్యక్తి పూర్తి స్థాయిలో విత్తనాలు విత్తనాలు విత్తినప్పటి నుండి దాని పంటకు సంబంధించి పెంపు చేసి పంట దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్కు తీసుకుపోయిన తర్వాత అక్కడ మద్దతు ధర లేకపోయినా లేకపోతే దళారీ వ్యవస్థలు నష్టపోయినా ఏది చేసినా ఈ దేశంలో అల్టిమేట్గా నష్టపోయి గోసపడేది ఎవరన్నా ఉన్నారు అంటే రైతే. నిస్వార్థంగా దేశానికి అన్నం పెడతాడు. జై జవాన్ జై కిసాన్ అంటాం. అలాంటి రైతు ఈరోజు పూర్తి స్థాయిలో కన్నీళ్లు పెట్టుకొని కడుపు పట్టుకొని కన్నీళ్లతో ఏడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఇంకేమున్నది? ఏం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశంని చూడాలి. ఇది మైనంపల్లి నుండి ప్రాణహాని ఉంది. హనుమంతరావు అండతో ఆయన అనుచరులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు బెదిరింపులు. ఫోన్ చేసి అంతు చూస్తామంటూ వార్నింగ్. సైబరాబాద్ పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. మైనంపల్లి గూండాగిరిని ప్రోత్సహిస్తున్నారు. పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు కరువు, దాడులు, గంజాయిలు పెరిగిపోతున్నాయి బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ రాష్ట్రానికి సంబంధించి ఒకసారి మీరు ఆలోచించండి. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా మైనంపల్లి రోహిత్ ఉంటాడు. అందులో మాజీ సభ్యుడిగా మైనంపల్లి హనుమంతరావు పనిచేస్తాడు. మల్కాజ్గిరికి వచ్చి గదే బెదిరింపులు అర్ధరాత్రి. కానీ వాళ్ళ మీద నో ఎఫ్ఐఆర్ నో కేస్. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీకి సంబంధించిన షంబీపూర్ రాజును కూడా బెదిరిస్తున్న పరిస్థితి కనబడింది. ఆయన రాజ్యాంగబద్ధంలో ఒక పదవిలో పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటే ఇంతకంటే దారుణం మీకు ఎక్కడ ఉంటుంది? అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, శాంతి భద్రతలు ఎక్కడున్నాయి తెలంగాణలో? శాంతి భద్రతలు ఎక్కడ కనబడుతున్నాయి ఈ తెలంగాణలో? ఏమైపోతున్నా తెలంగాణ తల్లి కూడా కన్నీళ్లతోనే గర్భశోకంతోనే ఏడుస్తున్నదేమో ఈ తెలంగాణలో. ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కూడా గిదే పంచాయతీ కొనసాగుతున్నది కదా. ఇంకేం చేయాలి చూడురి. మైనంపల్లి నుండి ప్రాణహాని ఉంది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజకీయ నాయకుడినే ప్రాణహాని ఉన్నదని కంప్లైంట్ చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంది? పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంగతి ఏంది? అంటే వాళ్ళు బతకాలనా బ్రతకద్దా? ఈ తెలంగాణలో ఉండాలనా పారిపోవాలనా? అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఫ్యాక్షనిజం చేస్తా అంటే కరెక్టేనా? ఇక చూడుర్రి, ఒక లీడరే బెదిరిస్తాండి ఇంకో లీడర్ని అంటే ఇక మన సామాన్యుల పరిస్థితి ఏంది అంటున్నా. ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుంది? రైట్. ఇక పురుగులన్నం మాకొద్దు, ఉప్పు నీళ్ళే మేము తాగలేం, మా బాధ పట్టించుకోండి. గురుకుల విద్యార్థుల పాదయాత్ర అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన. కనీస వసతులు కల్పించాలని డిమాండ్. కలెక్టర్కు కలిసేందుకు పాదయాత్ర మధ్యలో అడ్డుకున్న పోలీసులు. విద్యార్థుల గోస కనిపిస్తలేదా? పట్టెడు అన్నం కోసం పాదయాత్రల, నీళ్ల కోసం రోడ్డులెక్కే పరిస్థితుల, ఎన్నికల కోసం ఆ పాదయాత్ర డ్రామాలు. ఫస్ట్ గురుకులాల సమస్యలు పరిష్కరించు సీఎం రేవంత్కు హరీష్ రావు సూచన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని మనం మాట్లాడుకుంటాం. అంటే ఇలా చిన్న పిల్లగాళ్ళు యువత ఎవరైతే ఉన్నారో రేపు వీళ్ళు ఈ దేశాన్ని తీర్చిదిద్దగలుగుతారు, అలాంటి గొప్ప వ్యక్తులు అని చెప్తాం. కానీ ఇప్పుడు మా ఎస్సీ బిడ్డలు ఉంటారు, మా ఎస్టీ బిడ్డలు ఉంటారు, మా మైనార్టీ బిడ్డలు ఉంటారు, మా బీసీ బిడ్డలు ఉంటారు, మా ఓసీ అగ్రవర్ణ పేద బిడ్డలు ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తారు ఒకసారి ఆలోచించాలి. ఈ బల్లలకు పోయి పూర్తి స్థాయిలో కూడా ఏంది అన్నం తినాలి కదా. అంటే వాళ్ళు ఇంటికాడ చదివించే స్తోమత లేక, అంటే పెద్ద పెద్ద కార్పొరేటు కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ లక్షలు దోసుకొని రక్తాన్ని చెమట సుక్క లెక్క తాగుతున్నాయి. అంటే ఆరుగాలం వాళ్ళు పంట పండితే ఆ పంట పైసలను తీసుకుపోయి విద్యార్థి మీద పెట్టి అంత పెట్టుబడి లేక మేము బ్రతకడమే కష్టమవుతుంది, మా పిల్లలను సాధడం వాళ్ళు చదివేయడం అంటే ఇంకా కష్టం అనుకున్న తరుణంలో పేదలకు ప్రభుత్వం అందించే గురుకులాలలో చదివిస్తే కనీసం పట్టెడు మూడు పూటల కనీసం బువ్వ పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇంతకంటే దారుణమైన విషయాన్ని ఇంకేముంటుంది చెప్పుర్రి? ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది? ఒకసారి చూడుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈరోజు కనీసం ఆ విద్యార్థులకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఇక చూడుర్రి ఈ దారుణమైన పరిస్థితిని చూసినాక ఈ వీడియో చూసిన తర్వాత మీరేమంటారో మీ ఇష్టం తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఎందుకంటే ఒక్కొక్క తల్లి నవమాసాలు మోసి కానీ నా కొడుకు పైలట్ అవుతాడు, నా కొడుకు డాక్టర్ అవుతాడు, నా కొడుకు అదవుతాడు ఇదవుతాడు అని ఎన్నో కలలు కంటే ఇలా విద్యార్థులకు సంబంధించి పాదయాత్ర చేస్తూ మాకు బువ్వ కోసం పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇంతకైనా దారుణమైన పరిస్థితి ఈ తెలంగాణలో ఇంకేమున్నా చెప్పుర్రి? పట్టెడన్నం కోసం వాళ్ళు పాదయాత్ర చేస్తూ వెళ్తున్న తరుణం కనబడుతుంది. ఈ ఘోరమైన పరిస్థితి, ఈ దారుణమైన పరిస్థితి రాష్ట్రానికి సంబంధించి ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఏం నినాదాలు చేస్తున్నారు? బుక్కెడు బువ్వ కోసం సారో మేము చదువుకోవడానికి వచ్చినాం, మమ్మల్ని ఏది సంపకూర్రి, మాకు బుక్కెడు బువ్వ పెట్టుర్రి అంటూ కూడా వాళ్ళు కన్నీళ్ళు ఆర్తనాదాలు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మాకు బువ్వ పెడతారా లేదా అంటూ కూడా
వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో విద్యార్థులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విద్యార్థులను పోలీసులు వచ్చి వాళ్ళు ఏం చేసిల్లని పోలీసులు వీళ్ళు పూర్తి స్థాయిలో అడ్డుకుంటారు. ఒకసారి చూడురి, వాళ్ళు నినాదాలు చేయడమే తప్ప ఆ పోలీసు వాళ్ళు అందరూ వచ్చి ఆ పిల్లలను వ్యాన్లు వేసుకొని పోతారు. వాళ్ళు ఏం అడిగిర్రండి? రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆస్తులు రాసి అన్నారా, లేకపోతే భూములు రాసి అన్నారా, లేకపోతే మాకు ప్రభుత్వ ఉద్యోగాలు గుంజుకుంటామనొచ్చిల్లా, లేకపోతే అక్రమాస్తులు సంపాదించడం వాటన్నింటిని గుంజుకుంటామనొచ్చిరా? దేనికోసం వచ్చిల్లండి? బుక్కెడు బువ్వ కోసం. ఈ 5 ఏళ్ళు కడుపు నిండా బువ్వ, కడుపు నిండా దించలేము, పురుగులు అన్నా వస్తుంది, నీళ్లు తాగుదామంటే ఉప్పు ఉన్నాయి, ఎట్లా బతకాలి ఏం కథ? నా తల్లిదండ్రులు ఏమో నన్ను కలెక్టరో లేకపోతే లాయరో పైలటో శాస్త్రవేత్తనో ఏదో అవుతాడని కలలుగా అన్నాడు. మేము బుక్కడి బువ్వ తినలేకపోతున్నాం, మా బతుకులు ఏంది అంటే వీళ్ళు అడిగినందుకు పాపం వీళ్ళను పోలీస్ స్టేషన్కు తీసుకుపోతారు పోలీసులు. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే పరిస్థితి ఇంకేం చెప్పాలి? తెలంగాణలో ఏమైపోతున్నది, ఎటువైపు పోతున్నది నా పాలన అంటే ఇగో గిట్టున్నది. కనీసం ఆ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్న కలో గంజో దాగి వాళ్ళ పస్తులు ఉన్న బిడ్డలను జాపుతారు కదా. ఎంతమంది తల్లిదండ్రులు లేరండి ఈ దేశంలో? అలాంటిది ఇలా కనీసం వాళ్ళకు బువ్వ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇగో ఇదో కథ నడుస్తుంది ఈ తెలంగాణ. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది? ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇక నేను గతంలోనే చెప్పిన, నేను మళ్ళీ చెప్తున్నా, క్లియర్ కట్గా చెప్తున్నా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రాంత ప్రజలకు, అయ్యా తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈ తెలంగాణ గడ్డ నుంచి, ఈ తెలంగాణ మట్టి నుంచి, ఈ తెలంగాణ భూభాగాల నుంచి, ఇక్కడి నుంచి పారుతున్న కృష్ణా గోదావరి నీళ్లను ఆంధ్రాకు పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత వచ్చిన తెలంగాణ, 1969లో దాదాపుగా 600 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత వచ్చిన తెలంగాణ, దాదాపుగా ఎంతో మంది తల్లుల గర్భకోశంతో ఏర్పడిన తెలంగాణ, ఎంతో మంది చావు రక్తంతో ఏర్పడిన ఈ తెలంగాణ. దేనికోసం పోరాటం చేసినాం? నీళ్లు నిధులు నియామకాల కోసం పనిచేసినాం. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? నీళ్లు నిధులు నియామకాలు లేక ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు పోతున్నాయి, నిధులన్నీ కూడా ఢిల్లీకి పోతున్నాయి, ఇప్పుడేమో మన బతుకులు ఆగమైపోతున్నాయి. ఇక్కడ రేవంత్ బాబు దందా చేస్తున్న మన 2 నదుల గోవిందా గోవిందా ఒకసారి చూడండి. ఆంధ్రాకు గలగల తరలిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులీడుతుంటే సలసలా తెలంగాణ మరిగిపోతుంటేనే ఇక చూడు, బనకచెల్ల గోదావరే కాదు కృష్ణా నదికి కూడా చంద్రబాబు ఎసరు పెట్టిండు. నేను ఆల్రెడీ చెప్పినది, ఎవరు ఏం చేసినా కూడా దీన్ని ఆపలేం. వీళ్ళు ఆల్రెడీ కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఆ పక్కన ఉన్న చంద్రబాబు అనేట ఆయన భారతీయ జనతా పార్టీలో సభ్యుడు. ఈ తెలంగాణలో ఉన్నది వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి. కాబట్టి వీళ్ళందరూ కలిసి మనం తాగడానికి దాహర్తి కోసం, బుక్కె నీళ్ల కోసం ఏడవాల్సిన రోజులు వస్తాయి. ఈరోజు ఏది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 3 పంటలు పండుతున్నాయి. 3 పంటలు పండుతున్నాయి ఈ తెలంగాణ, మళ్ళీ ఎడారి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుందంటే ఇది గోదావరి నది అండి. మీరు క్లియర్ కట్గా ఒకసారి ఒకసారి మ్యాటర్ చదువు, చదివినాక మీకు ఇంకా క్లారిటీగా చెప్తా. నాగార్జున సాగర్ నీళ్లను కొల్లగొట్టే ఎత్తుగడ, గోదావరి నీళ్లను ఎత్తుకెళ్లేందుకు బనకచెర్లతో ఎత్తులు వేస్తున్న ఏపీ ఇప్పుడు కృష్ణా జలాల విషయంలోనే అదే కత్తితో తెలంగాణ గొంతుకోయనుంది. బనకచెర్లతో గోదావరి ఉరివేయడమే కాకుండా నాగార్జున సాగర్ కుడికాలువ వెడల్పుతో కృష్ణా నీటికి గురిపెడుతున్నది. 6 దశాబ్దాల పాలకుల అన్యాయంతో కృష్ణా జలాల్లో దగా పడిన నేల ఇప్పుడు మరోమారు వంచనకు గురవుతున్న నాడు పోతిరెడ్డి పాడుతూ శ్రీశైలానికి చిల్లు పెట్టిన పాలకులు ఇప్పుడు సాగర్ నీటికి ఎసరు పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణను గోస పెడుతున్నది, మన జల హక్కుల్ని బలిపెడుతున్నది కాంగ్రెస్ పాలకులు, సీమాంధ్ర నేతల్ని. ఇక నదుల అనుసంధాన ముసుగులో అటు కేంద్రం ఇటు బనకచెర్ల పేరుతో బాబు కలిసి ఆడుతున్న నీటి నాటకానికి రేవంత్ సర్కార్ పరోక్షంగా కూడా సాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. నాడు పోతిరెడ్డి పాడుతో శ్రీశైలానికి చెరబట్టిలు, నేడు బనకచెర్లతో సాగర్కు గురిపెడుతున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ వెడల్పు చేసేందుకు ప్రణాళిక, రోజు 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీల తరలింపుకు ప్లాన్. తెలంగాణ ఎడమ కాలువ కంటే 4 ఇంతల సామర్థ్యం అధికం. అయితే గోదావరి లేదా కృష్ణాతో నింపేలా బొల్లంపల్లి రిజర్వాయర్. అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆంధ్రప్రదేశ్, రాజ్యాంగాన్ని చట్టంగానే అపహాస్యం చేస్తున్న చంద్రబాబు, అటు కృష్ణాలో వాటాపై ఇది బ్రిటిష్ ట్రిబ్యునల్కు సంబంధించి ముందు వాదనలు, అది తేలక ముందే సాగర్కు సంబంధించి చిల్లు పెట్టేందుకు ఎత్తుగడ. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో సీమలో 351 టీఎంసీల నిల్వ సామర్థ్యం, బొల్లంపల్లితో మరో 300 టీఎంసీలకు సంబంధించి జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరణ శాసనం తెలంగాణకి ఇది. ఇక చూడురి, ఇక బిడ్డలారా, తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక చూడురి ఎట్లా పోతున్నదో. ఇగో గిడ కనబడుతున్నది గోదావరి అండి. ఈ గోదావరిని ఏం చేసిళ్ళు? ఇగో ఇది పోలవరం ప్రాజెక్ట్. గిక్క నుండి చక్కగా నీళ్ళని ఏడికి తెచ్చిళ్ళు, ప్రకాశం బ్యారేజీ తీసుకొచ్చుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏం జరుగుతున్నది ఒకసారి చూడుర్రి. ఇటు బొల్లంపల్లి రిజర్వాయర్ కానీ అంటే నాగార్జున సాగర్కి నీళ్ళు రావాలి.
ఈ నాగార్జున సాగర్కు సంబంధించిన కుడి కాలువ బనకచెర్ల కలిసే లింకుకు సంబంధించి ఇగో ఇక్కడ ఈ ఎర్రర్ర కనబడుతుంది చూడు, ఇట్లా మళ్ళీ స్కెచ్ చేస్తాళ్ళు. ఇటు ఇది కృష్ణానది, కృష్ణానదికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నది. దీన్ని పోతిరెడ్డి పాడు పెట్టేసి ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్న పరిస్థితి కనబడతాం. అసలు నిజంగా ఏంది, గోదావరి నీళ్లు మన దగ్గర పారుతాయి, కృష్ణా నీళ్లు మన గడ్డ మీకు వెళ్ళిపోతాయి. ఇక్కడ నాగార్జున సాగర్కు బుక్క పెట్టిళ్ళు, దాంతో పాటుగా శ్రీశైలం ఇక్కడ నుంచి నీళ్లు ఇక్కడ నుంచి నీళ్లు ఇక్కడికి ఇక మొత్తం తెలంగాణలో నీళ్లు లేకుండా ఎత్తుకుపోయే ప్రమాదం కనబడుతుంది. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది చెప్పుర్రి. ఇటు నాగార్జున సాగర్కు సంబంధించి కావచ్చు గతంలో, మళ్ళీ ఇప్పుడుకి సంబంధించి పూర్తి నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, పోలవరం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా మన నీళ్ళన్నింటినీ కూడా ఎత్తుకుపోయే ప్రమాదం. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే తెలంగాణకు సంబంధించి మరణ శాసనం, కాంగ్రెస్ పార్టీ కూడా మరణ శాసనమే. ఎట్లా అంటే బనకచెర్లతో పార్టీకి ఇక సమాధే. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుత రేవంత్పై రగులుతున్న నేతలు బనకచెర్లపై ధిక్కార స్వరం. పీసీసీ సీఎల్పీ క్యాబినెట్లో చర్చించి తీరాలంటూ డిమాండ్. ఆ తర్వాతే ప్రతిపాదన కమిటీకి పేర్లు ఇవ్వాలని స్పష్టీకరణ. కాదని వెళ్తే రాజకీయంగా ఏంది తల ఎగరడం అని ఖాయమని హెచ్చరిక. ఒక్కడి కోసం మా భవిష్యత్తును పనంగా పెట్టినాలా అనే ప్రశ్న. ఇక్కడి వ్యతిరేకించి ఢిల్లీలో సంతకం ఎలా పెడతారంటూ నిలదీతా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ నేను చెప్తున్నా కదా, నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణలో పుట్టిన ప్రతి తల్లి గర్భం నుండి వచ్చిన ప్రతి బిడ్డకు, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్క యువతకు చెప్తున్నా, ఈ బనకచెర్ల ప్రాజెక్టు గనక మన తెలంగాణ రాష్ట్రంలో గనక తెలంగాణ నుంచి నీళ్ళు వెళ్ళిపోయి బనకచెర్ల ప్రాజెక్టు గనక కడితే మనం నీళ్ళ కోసం అల్లాడాల్సిన పరిస్థితి. అది నువ్వు బోర్లై బావులు దావు ఏదన్నా చేయి, ఒక్క సుక్క నీళ్ళు కూడా రావు. మొత్తం నీళ్ళన్నీ ఎత్తుకపోతున్నారు పైలం. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి అన్ని కేంద్రం అయితే సపోర్ట్ చేస్తాను. మనం మేల్కోకపోతే మాత్రం మన జీవితాలను మాత్రం వీళ్ళంతా ఆగం చేస్తారు. ఇక ఇంతకు మించి దాన్ని పెద్దగా చెప్పేది ఏదీ లేదు. నేను చెప్తున్నా కదా, అంతకు మించి ఏం లేదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. బీఆర్ఎస్ సమరశంకర్. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో ప్రతి వ్యూహాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. మీరు అతి త్వరలో కూడా రుచి చూడబోతున్నారు. మేధావులు నిపుణులతో కేసీఆర్ మేధోమదనం, న్యాయవాదులతోనూ సుదీర్ఘ సంప్రదింపులు. ఇటు ప్రజా ఉద్యమం అటు న్యాయపురం ద్విముఖ వ్యూహాలతో గులాబీ దండు ముందుకు. ఇప్పటికే విద్యార్థులను చైతన్యపరుస్తున్న బీఆర్ఎస్వి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన బనకచెర్ల ప్రాజెక్టు, ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల సుప్రీంకోర్టులో తీర్పు, ఇంకో పక్కన తెలంగాణలో సమస్యల పర్వం. వీటన్నింటి మీద ద్విముఖ కాదు త్రిముఖ పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేయబోతున్నది. ఆ పోరాటానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఊహించని పరిస్థితులలో, కనీసం విని ఎరగని రీతిలో పోరాటం ఉండబోతుంది. ఎవ్వరు కూడా దాన్ని అసలు కనీసం నేను ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎవ్వరూ కూడా అంతు చిక్కని, అంటే కనీసం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితులలో పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం అయితే ఉండబోతుంది. ఆ పోరాటాన్ని కూడా ఎవరో ఆపలేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా నేను మొన్నటి వరకు చెప్పింది ఇది, మళ్ళీ చెప్తాను. మీనాక్షి మిషన్ రేవంత్ టెన్షన్, పాదయాత్రపై కాంగ్రెస్లో కయ్యం. ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు, మరింత చిచ్చు పెట్టిన పాదయాత్ర నిర్ణయం. పాదయాత్రను అడ్డుకునేలా సీఎం పావులు, ఆపేదే లేదంటూ మొండికేసిన పార్టీ ఇన్ఛార్జ్. రంగంలోకి అధిష్టానం సయోధ్యకు యత్నం. సీఎం ఇంటికి మీనాక్షి, ఇక మహేష్ కుమార్ గౌడ్. అక్కడ కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం. తనకు చెప్పకుండా ఎలా నిర్ణయిస్తారన్న సీఎం. అధిష్టానం పార్టీ నిర్ణయాలను మీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్న మీనాక్షి నటరాజన్ కౌంటర్. మార్గమధ్యంగా 2 యాత్రల తేదీల సర్దుబాట్లు. మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర మార్పు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది. తాను పనికిరానని భావిస్తే, తన పనితీరు నచ్చకపోతే సీఎం పదవి నుంచి దించుకోండని, తన ఇమేజ్ని దెబ్బతీయద్దని సీఎం అంటున్నట్టుగా సమాచారం. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ సైతం అదే స్థాయిలో స్పందిస్తూ ఇమేజ్ మీకే కాదు పార్టీకి కూడా ఉంటుందని కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడతా. నేనేమంటున్నానంటే, యనుమల రేవంత్ రెడ్డి గనక పాదయాత్ర చేయకపోతే, యనుమల రేవంత్ రెడ్డి కాకుండా మీనాక్షి నటరాజన్ చేస్తే, తెలంగాణలో 3 రంగుల జెండా వచ్చి సింహమూలే కదిలినాడు అని పాట రాసింది కదా మన రేవంత్ రెడ్డి. ఆ పాట రివర్స్ అయిపోతుంది అన్న జీవితం కూడా, రాజకీయ జీవితం కూడా అదే స్థాయిలో కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఏమో పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి సంబంధించిన ఆమె, మనకు సంబంధించిన ఆమె కాదు, మన తెలుగు బిడ్డ కాదు, తెలుగు రాదు. ఇప్పుడు నా ఊరికి వచ్చింది, నా ఊళ్ళో రోడ్డు వేయాలి, నేను తెలుగులో మాట్లాడతాను, నువ్వు ఎట్లా చెప్తావు? నేను ఆమెను వ్యతిరేకిస్తా. ఆమె నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు అడితే ఎట్లా అడగాలి? ఆమెను అడిగే పరిస్థితుల్లో ఆ గన్మెన్లు వాళ్ళు వచ్చి తీసేస్తారు. ఎట్లా అంటే
రుణమాఫీ అయిందా? పూర్తి స్థాయిలో కాలే. మీకు పెట్టుబడి సాయం ఇచ్చిందా? ఇయ్యలే. భూములకు సంబంధించిన పంచాయతీలు భూభారతీలు ఉన్నాయా? ఉన్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో రైతులు ఎంత అవస్థపడుతున్నారంటే అది వర్ణాతీతమైన బాధలు పడుతున్నారు. ఆ బాధలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దానికో పరిష్కారం చూపెట్టిలా అంటే పరిష్కారం కూడా చూపెట్టని పరిస్థితి కనబడుతుంది. ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఒకటే ఆర్తనాదాలండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉన్నది. మా ముఖ్యమంత్రి చుట్టూ అష్టదిగ్బంధనం ఉన్నది. ఈయన గనక ఇప్పుడు పాదయాత్ర చేయకపోతే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఏ ఒక్కటి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏంది అంటే ఇటుక మీనాక్షి నటరాజన్ మాత్రం రంగంలోకి దిగుతే ఇక ముఖ్యమంత్రి పీఠం కేల్కత్తం దుకాన్ బంద్. అంతకు మించి ఏం లేదు. ముఖ్యమంత్రి పదవికే ఎసరొస్తుంది, ముఖ్యమంత్రికే ఎసరొస్తుంది. ఆయన చేసేది ఏమి ఉండదు. నేను చాలా క్లారిటీగా బలంగా మళ్ళీ చెప్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కనుక పాదయాత్ర చేయకుండా మీనాక్షి నటరాజన్ చేతనే పాదయాత్ర చేపిస్తా అంటే ఈ తెలంగాణలో మాత్రం ఇక ఏమీ మిగలదనే విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోరి ఇదే జరుగుతుంది. నేనేమంటున్నానంటే వైఆర్టీవీకి సంబంధించి అన్న ఉధృతమైన పోరాటానికి మీరు కొంత కాస్త గ్యాప్ ఇచ్చిలా ఎందుకు ప్రజలలో పూర్తి స్థాయిలో పోతలేదు అంటే అన్న మేము చేసే పోరాటం అద్భుతంగా ఉన్నది, మేము మాట్లాడే తీరు అద్భుతంగా ఉన్నది, మేము ఇచ్చే కంటెంట్ అద్భుతంగా ఉన్నది. లేదే పోలీసు వాళ్ళు వచ్చి మాకు నోటీసులు ఇస్తారా అన్న? ఏం లేదు, రిపోర్ట్ కొడుతున్నారు. ఇక్కడ రిపోర్ట్ కొడుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు లైక్ చేయాలి. వాళ్ళ చెంప మీకెళ్ళి గుయ్యి అన్నట్టు ఇక్కడ లైక్ చేయాలి, ఇది సబ్స్క్రైబ్ చేయాలి. ఈ వైఆర్టీవీ అనేది నా ఒక్కంది కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కు. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వైఆర్టీవీ ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా వైఆర్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఆత్మ సంబంధించిన ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల అనుగుణంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు ఈ తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అన్నట్టుగా ఆ ఉద్యమానికి నాంది పలికినాం, శ్రీకారం పట్టినాం, పోరాటం కూడా చేస్తున్నాం. కేసులు పోలీస్ స్టేషన్లు కొత్త ఏమి కాదు, గత ఉద్యమంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి.